సీరియస్గా చెప్తున్నా, మీరు మారరా ఇక? మీరు మారరా? నాకు ఒకటి చెప్పండి. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఇన్ని అప్డేట్స్ ఇస్తున్నా. పైసలు కట్టకండి, బ్యాక్ డోర్ జాబ్ ఇస్తాము, లక్షలు లక్షలు ఇట్లా హైక్లు ఇస్తాము, మేము జాబులు ఇప్పిస్తామంటే నమ్మకండి అని చెప్పి ఇన్ని వీడియోస్ చేస్తున్నా. బట్ స్టిల్ అసలు అట్లా ఎట్లా నమ్ముతున్నా నాకు కూడా అర్థమైతే లేదు. రీసెంట్గా మనం ఒక స్టోరీ చూసినాం, నేను అది క్లియర్గా ఇన్స్టాగ్రామ్లో కూడా మెన్షన్ చేసిన. ఆ అమ్మాయి పాపం ఇక్కడ అమ్మాయి కూడా కాదు, హైదరాబాద్లో జాబ్ చేసుకోవడానికి వచ్చింది. బీటెక్ అయిపోయింది, జాబ్ సర్చింగ్లో 1 year ఆల్రెడీ గ్యాప్ వచ్చింది. 2024 పాస్డ్ అవుట్, 25 అవుతుంది, ఇంకా జాబ్ రాలే అన్న అని చెప్పి ఎవరు వచ్చిందంట. క్యాండిడేట్కి 2 లక్షలు కట్టింది, 2,20,000. సీరియస్గా చెప్తున్నా, ఉన్న బంగారం తీసి పెట్టేసి హైదరాబాద్కి చదువుకోనికి వచ్చి ఇక్కడ మోసపోయింది. 2 లక్షలు కట్టి పైసలు పోయినాయి. ఇప్పుడు అమ్మాయి రిటర్న్ ఇంటికి ఎట్లా వెళ్ళాలి? కమ్మలు చైన్ లేకపోతే వాళ్ళ ఇంట్లో క్వశ్చన్ చేస్తారు కదా. లిటరల్గా 2 months నుంచి అమ్మాయి వాళ్ళ నేటివ్ ప్లేస్ నిజామాబాద్లో ఉంటుంది. అమ్మాయి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు ఇప్పటివరకు. 2 months అవుతుంది. నేను పాపం నాకు ఈ స్టోరీ తెలియగానే నేను నా ఫ్రెండ్స్తో పోయినాం, ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా, మీకు FIR కాపీతో సహా అన్నీ చూపించిన. ఇలాంటి చాలా అవుతున్నాయి. నేను ఒక అవేర్నెస్ వీడియో కూడా చేసిన యూట్యూబ్లో, ఫుల్ వీడియో. ఇంకెట్లా చెప్పాలి భయ్? మీరు నమ్మకండి. అసలు బ్యాక్ డోర్ జాబ్స్ అసలు సీరియస్గా మార్కెట్, సరే ఐ అండర్స్టాండ్ మార్కెట్ టఫ్ ఉంది, జాబులు వస్తలేవు. బట్ మీరు అట్లా అని చెప్పి ఇలాంటి స్కామ్ చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టు అయిపోతుంది. బ్యాక్ డోర్ జాబ్ పైసలు ఇస్తామనగానే మీరు పైసలు కట్టేసారు. అరే దొరకవు, లిటరల్గా చెప్తున్నా. ఆ అమ్మాయి కేసులా అసలు ఎంత వరస్ట్ అంటే, వాడు బ్యాంక్ అకౌంట్ బంద్, నంబర్ బ్లాక్, వాట్సాప్ బ్లాక్, ఆడ పంపించిన లింక్స్ అన్నీ క్లోజ్. అసలు ఎట్లుంటా చెప్పు? 2 లక్షలు ఒక అమ్మాయి పాపం ఊరు నుంచి వచ్చి, వాళ్ళ డాడీ ఆల్రెడీ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంట. సో అట్లా జాబ్ వస్తుందేమో అని అమ్మాయి ఆశపడి పైసలు కట్టింది. సో అవే అయిందా? సరే, ఈ ఇన్సిడెంట్ మీకు ఓపెన్గా చెప్పిన. ఇలాంటి ఇంకా చెప్పని కూడా ఇంకా చాలా ఉన్నాయి. డైలీ ఫేస్లో చాలా చూస్తున్నా. ఇలాంటివి ఉన్నాక కూడా, ఇలాంటివి చెప్తుంటే కూడా, ఇంత అవేర్నెస్ ప్రొవైడ్ చేస్తుంటే కూడా మళ్ళీ పైసలు కడుతుళ్ళు, మళ్ళీ ఇంకా కేసులు వస్తున్నాయి. మేము అన్ని పైసలు కట్టినామన్నా, ఎన్ని పైసలు ఎందుకు కడుతుళ్ళు? నాకు ఫస్ట్ అది ఒకటి చెప్పండి. సరే, జాబ్ మార్కెట్ లేదు, పైసలు కడితే జాబులు ఇస్తారన్నా, మీరు ఎందుకు వెళ్తున్నారు? ఆ స్టేజ్కి ఎందుకు వెళ్తున్నారు? అసలు ట్రై చేయండి, రాకపోతే మళ్ళీ ట్రై చేయండి. పైసలు కడితే పైసలు పోతాయి, తెలిసి కూడా పైసలు కట్టి జాబ్ వస్తుందని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తుళ్ళు? నాకు అసలు లిటరల్గా వద్దు. నేను చెప్తున్నా, పైసలు కడితే జాబులు వచ్చేటివి. ఒకవేళ సరే ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సరే, మీరు పైసలు కట్టిళ్ళు, అక్కడ జాబ్ ఇచ్చిండు అనుకుందాం. అది ఏమైపోతుంది చెప్పాలా? మీరు పైసలు కట్టి జాబ్ తీసుకుంటారు, వెళ్తారు. వాళ్ళకి మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఎట్లా చెప్పాలా? 3 months 6 months పెట్టుకుంటారు. తర్వాత మంచి వర్క్ చేస్తారని చెప్పి తీసిపడేస్తారు. మీకు అర్థమవుతుందా? మీకు వచ్చే 20-30 వేల జీతంకి 2-3 లక్షలు కట్టి జాబ్ తీసుకుంటారు, పోతారు. విత్ ఇన్ 3 to 6 monthsలో వాడు తీసేస్తాడు, పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి. అప్పుడు ఏం లాభం? ఓవర్ లాస్. సో ఇలాంటి స్కామ్స్ చాలా, అంటే అసలు లిటరల్గా మస్తు స్కామ్స్ అవుతున్నాయి. అసలు నమ్మకండి భయ్, అసలు మీరు వెళ్ళకండి, ఈ స్కామ్స్లలో అసలు పడకండి. లిటరల్గా కష్టపడండి, మంచి ప్రిపేర్ అవ్వండి, స్కిల్స్ బిల్డ్ చేసుకోండి. మనకి ఒక్కసారి స్కిల్ సెట్ యాడ్ అయ్యి మన రెజ్యూమేలో ఉందనుకో, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఐ అండర్స్టాండ్ మార్కెట్ టఫ్ ఉంది, బట్ మనం గివ్ అప్ ఇవ్వకుండా మనం ట్రై చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా మందికి నేను పర్సనల్గా, మీరు కొనడం నా మెసేజ్ చూడండి కమెంట్స్లో, అన్న థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. చాలా మంది గ్రేట్ఫుల్గా ఉన్నారు. అండ్ కొంతమందికి నేను ఇంకా రిప్లైస్ ఇస్తున్నాను, ఎందుకంటే కొన్ని వేల మెసేజ్లు ఉన్నాయి. లిటరల్గా కొన్ని వేల మెసేజెస్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సో ట్రై టు అండర్స్టాండ్. నేను మ్యాక్సిమం నా అంతలైనంత వరకు అయితే నేను సపోర్ట్ చేస్తున్నాను. సో ఇక ఇది కూడా కాకుండా మీరు ఇంకా బ్యాక్ డోర్ జాబ్స్ని నమ్ముతా చేస్తా అంటే మాత్రం లిటరల్గా ఎవ్వరం ఏం చేయలేం. స్కామ్స్ పెరిగిపోతున్నాయి, దానికో రీజన్ లేకపోతే మాత్రం సీరియస్గా మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం, వాళ్ళని నమ్ముతున్నాం. అందుకే వాళ్ళు ఇంకా స్కామ్స్ చేస్తున్నారు. ఎందుకు అసలు ఎంత పైసలు కట్టి మోసపోవడం అంటే లిటరల్గా అసలు కట్టకండి. నేను లిటరల్గా చెప్తున్నా, పైసలు ఎవరికి కట్టకండి. పైసల టాపిక్ వస్తే కట్ చేసేయండి క్యాండిడేట్ కూడా. అండ్ లిటరల్గా నాకు ఎందుకు ఇంతగానం కోపం వస్తుంది తెలుసా? లైక్ నేను మీకు ఇంతగానం చెప్తుంటే కూడా మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకండి భయ్. బ్యాక్ డోర్ జాబ్ అని చెప్తే అస్సలు నమ్మకండి. ఏదో ఒక స్కామ్ ఉంటుంది, ఏదో ఒక వేలో ఉంటుంది స్కామ్. మీకు జాబ్ ఇస్తారు, ఆఫర్ ఇస్తారు, విత్ ఇన్ 3 to 6 months తీసేస్తారు. లేదనుకుంటే స్కామ్ అని ఉంటుంది. బ్యాక్ డోర్ జాబ్ నమ్మకండి. సో స్కిల్స్ మీద ఫోకస్ చేయండి, స్కిల్స్ అప్స్కిల్ చేసుకోండి, మంచిగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళండి, జాబ్స్ వస్తాయి. ట్రై యువర్ బెస్ట్, బట్ గివ్ అప్ ఇవ్వకండి. బ్యాక్ డోర్ ప్రాసెస్
అస్సలు తీసుకోకండి, అస్సలు వెళ్ళకండి. ఓకేనా? సో ట్రై టు అండర్స్టాండ్ సిచ్యువేషన్స్ నిజంగా బాగాలేవు, బట్ ఐ అండర్స్టాండ్. బట్ లిటరల్గా మీరు ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ ఇచ్చి క్రాక్ చేయండి, బట్ నాకు అసలు నమ్మకండి. ఇఫ్ దర్ ఈస్ ఎనీథింగ్ డెఫినెట్గా నేను హెల్ప్ చేస్తాను. అండ్ నా అంతలో నేను మ్యాక్సిమం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నా, మ్యాక్సిమం రిఫరెన్స్ ఇస్తున్నా. సో యా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. బ్యాక్ డోర్ జాబ్స్ అస్సలు నమ్మకండి. మేక్ ఇట్ క్లియర్. ఓకే? యా.